శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై 4 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా సంతృప్తికరమైన మరియు లాభదాయకమైన రోజు. మీ లాభాలు ఆశాజనకంగా ఉండటమే కాకుండా మీ భౌతిక సౌకర్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడతారు. మీ వనరులు మరియు సౌకర్యాలు పెరుగుతాయి. అంటే మీ జీవనశైలి మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కొత్త ఆస్తిని కొనడం లేదా మీకు ఇష్టమైన వాహనాన్ని బుక్ చేసుకోవడం వంటి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ కెరియర్ మరియు వ్యాపారంలో లభించే విజయం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో ప్రతిఫలిస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న లేదా బాధ్యతాయుతమైన వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా మీకు కొత్త ఆర్థిక అవకాశాలు లేదా లాభదాయకమైన సలహాలు లభిస్తాయి. పెద్ద ఆలోచనలతో, ఉదాహరణకు ఒక పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం లేదా మీ ఇంటిని పునరుద్ధరించడం వంటివి చేయడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశివారు తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా తమ మానసిక మరియు భావోద్వేగ సమతుల్యత పట్ల జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలను, ముఖ్యంగా కోపం మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం ఈరోజు మీకు అతిపెద్ద సవాలు. వ్యక్తిగత మరియు భావోద్వేగపూరిత సంభాషణలలో జాగ్రత్త వహించకపోతే అది అనవసరమైన వాదనలకు మరియు మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. ఆస్తి, వాహనాల కొనుగోలు వంటి శుభ పరిణామాలు మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. అయినప్పటికీ ఆనందంలో అతిగా స్పందించడం లేదా చిన్న విషయాలకే కోపగించుకోవడం వంటివి చేయకుండా సమతుల్యతను పాటించటం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. ధ్యానం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం వంటివి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కెరియర్లో విజయం మరియు అభివృద్ధి తథ్యం. మీ పై అధికారులు మరియు యాజమాన్యం మీకు చాలా సహాయకరంగా ఉంటారు. మీ ఆలోచనలకు మరియు ప్రణాళికలకు మద్దతు ఇస్తారు. మీ గత విజయాలు మరియు కృషికి గుర్తింపు లభించి మీ విజయాలు మరింత మెరుగుపడతాయి. బాధ్యతాయుతమైన వ్యక్తులతో మరియు పై అధికారులతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా మీ కెరియర్ మార్గంలో ముందుకు సాగుతారు. మీ పనికి మంచి గుర్తింపు లభించడమే కాకుండా బోనస్ లేదా ఇంక్రిమెంట్ రూపంలో లాభాలు కూడా బాగుంటాయి. మెరుగైన అవకాశాలే కలిసివస్తాయి. వ్యక్తిగత విషయాలను సూటిగా ఉండటం, భావోద్వేగాలకు తావివ్వకపోవడం కార్యాలయంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మీరు కోరుకున్న విజయం సాధిస్తారు మరియు లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. వనరులు మరియు సౌకర్యాలు పెరగడం వలన మీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త శాఖను ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. కేవలం చిన్న లాభాల గురించి కాకుండా పెద్ద ఆలోచనలతో మరియు దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగండి. వ్యాపార అవసరాల కోసం కొత్త ఆస్తి, కార్యాలయం లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని పెంచుకోవడం వలన కుటుంబ వ్యాపారాల్లో కూడా అద్భుతమైన విజయం సాధిస్తారు మరియు వారి సదతు మీకు అదనపు బలాన్ని ఇస్తారు. విద్యార్థులు ఈరోజు చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకుండా పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడంపై పూర్తి దృష్టి పెట్టాలి. మీ విజయాలు మెరుగుపడతాయి అంటే కష్టమైన పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించడం లేదా మీ ప్రాజెక్టులకు రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం వంటివి జరగవచ్చు. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సలహాదారులు వంటి పెద్దల మాట వినడం మరియు వారి అనుభవం నుండి నేర్చుకోవడం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. చదువుకునేటప్పుడు భావోద్వేగాలకు లేదా పరధ్యానానికి లోను కాకుండా పూర్తి ఏకాగ్రతతో ఉండడం చాలా ముఖ్యం. వనరులు మరియు సౌకర్యాలు పెరగడం వలన మీకు అవసరమైన పుస్తకాలు, ఆన్లైన్ కోర్సులు సులభంగా లభించే అవకాశం ఉంది. కుంభరాశివారు ఈరోజు ప్రధానంగా తమ నాలుకను మరియు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగత మరియు సున్నితమైన భావోద్వేగ సంభాషణలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆకస్మిక కోపం, ఆవేశపూరితమైన విస్ఫోటనాలను ఖచ్చితంగా నివారించండి, ఎందుకంటే అవి మీ సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీయగలవు. వ్యక్తిగత విషయాలలో దాపరీకం లేకుండా సూటిగా మరియు స్పష్టంగా ఉండడం ఇది అపార్థాలకు తావివ్వదు. కుటుంబ సభ్యులతో లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించడం మరియు సామరస్యాన్ని కొనసాగించడం చాలా మంచిది. విజయం మరియు భౌతిక లాభాలు వస్తున్నాయని గర్వపడకుండా వినయంగా మరియు కృతజ్ఞతతో ఉండటం మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిలబెడుతుంది. కుటుంబంతో మీ సంబంధాలు ఈరోజు చాలా సన్నిహితంగా మరియు ప్రేమపూరితంగా కొనసాగుతాయి.
మీరు చొరవ తీసుకుని ఇంట్లో సామరస్యాన్ని, ఐక్యతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలోని పెద్దల మాట వినడం, వారిని గౌరవించడం మరియు వారి సలహాలను పాటించడం మీకు మరియు మీ కుటుంబానికి మేలు చేస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు కుటుంబ మొత్తానికి ఆనందాన్ని పంచుతాయి. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. అయినప్పటికీ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ప్రేమగా మరియు ఓపికగా మాట్లాడడం ద్వారా కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోగలుగుతారు. కొంతమందికి కుటుంబంతో కలిసి ఒక మంచి ప్రదేశానికి మారే అవకాశం కూడా ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ఈరోజు భావోద్వేగాలను నియంత్రించుకోవడం అత్యంత కీలకం. మీ మధ్య సంభాషణ సూటిగా, స్పష్టంగా మరియు నిజాయితీగా ఉండాలి, కాని కఠినంగా ఉండకూడదు. మీ భావోద్వేగపూరితమైన ఆవేశాలు మీ బంధంలో అనవసరమైన అపార్థాలను మరియు దూరాన్ని సృష్టించగలవు. కాబట్టి ఏ విషయం గురించైనా మాట్లాడే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఇంట్లో సామరస్యాన్ని పెంచే మీ ప్రయత్నాలలో మీ భాగస్వామి మీకు పూర్తి మద్దతుగా నిలుస్తారు. ఆస్తి లేదా వాహనం వంటి ముఖ్యమైన కొనుగోలుల గురించి మరియు ఆర్థిక ప్రణాళికల గురించి కలిసి చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమ జీవితంలో ఈరోజు ఒక కత్తిమీద సాము లాంటిది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత మరియు సున్నితమైన భావోద్వేగ సంభాషణలలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. చిన్న విషయాలకే అతిగా స్పందించడం లేదా భావోద్వేగాలకు లోను కావడం వలన మీ భాగస్వామితో తీవ్రమైన విభేదాలు రావచ్చు. మీ ప్రేమను సూటిగా మరియు నిజాయితీగా వ్యక్తపరచండి, కానీ మీ మాటలు వారిని బాధించకుండా చూసుకోండి. అవివాహితులు కొత్త సంబంధాలను ఏర్పరచుకునేటప్పుడు వారి బాహ్య సౌందర్యం లేదా భౌతిక ఆస్తులకు ఆకర్షితులై తొందరపడి భావోద్వేగపరమైన నిర్ణయాలు తీసుకోకుండా వారి స్వభావం మరియు వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారి తమ బంధంలో సామరస్యం, శాంతి మరియు అవగాహనను కాపాడుకోవడంపై పూర్తి దృష్టి పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.